హలో అండి, మా చిన్నమ్మాయికి నిన్న ఎంసెట్ ఎగ్జామ్ ఉండే. ఇది ఎగ్జామ్ సెంటర్. ఇంకా తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగానే అక్కడ 3 అవర్స్ ఏం చేస్తాం ఎండలో అని చెప్పి దగ్గరలోనే చిలుకూరు కూడా ఉంది, వెళ్ళినాము. ఇప్పుడు దర్శనం క్లోజ్ ఉండే 4కి ఓపెన్ అయింది. సేపు పంతులు గారు గోవిందనామాలు చదువుతూనే ఉన్నారు. ఆ నామాలు చదువుతూ ప్రదక్షిణ చేస్తే ఎన్ని చేసామో కూడా తెలియట్లేదు, ఇంకా అలసట కూడా తెలియలేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా బాలాజీ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. కాసేపు లోపల గుళ్ళో కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇంకా శివకోటి, రామకోటి, హనుమకోటి రాసే వాళ్ళకి ఒక పేజీలో 1000 నామాలు రాసే విధంగా లైన్స్ కొట్టి ఇలా అమ్ముతున్నారు. కాకపోతే నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. అన్నీ చిన్నది రామాయణం బుక్ మాత్రం తీసుకున్నా. నేను బుక్స్ చాలా వరకు చదువుతాను. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు కానీ, ఇంకా నిద్ర పట్టినప్పుడు కూడా బుక్స్ చాలా చదువుతాను. నా అలవాటే మా చిన్నమ్మాయికి వచ్చింది. అది కూడా బాగా చదువుతుంది. దానికి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడుగుతుంది. దాని డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా నాకు అన్నీ తెలిసి ఉండాలి కదా. సో అందుకు కూడా నేను ఇవి దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ చదువుతాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది?